హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. 4 అవుతుంది కానీ ఎండ ఎక్కువ కొడుతుంది అనమాట. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ 7 దాకా ఎండ తాగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను క్యాంప్లో ఉన్నాను, ఎందుకంటే 2 days చుట్టి ఉందో అందు గురించి. ఎందుకంటే నన్ను సెలవు పెట్టింది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ చీజ్ ఒకటి చూడతాను. ఈ సెట్స్ వస్తుందా, ఇదే ఎక్కువ మంది అనుకుంటుంది ఇది దుబాయ్ అబుదాబి నేషనల్ ట్రీ అనుకని. ఇది దుబాయ్ అబుదాబి నేషనల్ ట్రీ కాదు, ఇది ఖజూరం సెట్ అనమాట. ఇక్కడ దుబాయ్ అబుదాబిలో ఎక్కువ ఈ సెట్లు ఉంటాయి. అంత మిడిల్ ఈస్ట్లో ఎక్కువ ఈ సెట్లు కానొస్తాయి అనమాట. ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళండి మీకు ఈ సెట్లే కానొస్తాయి. ఎందుకంటే మీరు దుబాయ్లో టౌన్ ఉంటాలో పామ్ జుమెరా అని ఒకటి ఉంటుంది. అంత సౌందర్యం మధ్యనే ఈ సెట్ది ఒకటి ఐలాండ్ కట్టినారు అనమాట. ఎంత బాగుంటుందో ఒకటి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నేను 3-4 సెట్లు ఒక సెట్ వెళ్ళాను అనమాట. అంటే ఫ్లైట్లో టౌన్ వెళ్తాలో అది మ్యాన్ చూస్తే బాగా కానొస్తుంది అనమాట. ఆల్రెడీ నన్ను చూసినాను కాబట్టి నాకు తెలుసు. మళ్ళొకటి అంటే తెల్లారి ఇంకొక టైమింగ్ ఉంటుంది అన్నమాట. తెల్లారి 6 గంటలకు ఒకటి వాటర్, ఈవినింగ్ వాటర్, అది కూడా అండర్ గ్రౌండ్. అందరితో మీరు కూడా చూడండి ఎంత మంచిగా క్లీనింగ్ చేసుకుని. ఇక్కడ ఒక సెట్టే కాదు, 7 సెట్లు ఉన్నాయి మా క్యాంప్లో. ఆ క్యాంప్లో మొత్తం ఖజూరం సెట్లు ఉన్నాయన్నమాట. నాన్న కూడా ఒక చుట్టూ ఫస్ట్ టైం నాన్న కూడా వచ్చాను. ఈ సెట్లు నాన్నకి ఇక్కడ దుబాయ్ నేషనల్ ట్రీ అని కానీ దుబాయ్ నేషనల్ ట్రీ కాదు, దుబాయ్ నేషనల్ ట్రీ ఏరా మళ్ళీ అదొకటి ఉన్నది మాత్రం. ఇక్కడ సెట్లకి అందరికి పెట్లకి డాగ్స్కి క్యాట్కి మంచిగా చూసుకుంటారు అనమాట. ఒక మనిషికి అంత చూడబుల్ కానీ ఇన్నికి మాత్రం మంచిగా చూసుకుంటారు. ఓకే.